హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. ఏంటంటే విజయవాడలోని సత్యనారాయణపురంలో ఏలూరు రోడ్లో ఒక కిడ్స్ షోని అయితే ఓపెన్ చేశారు. ఆ కిడ్స్ షోని అయితే చాలా బాగుందండి. మీరు కూడా విజిట్ చేయండి మీకు వీలైతే. ఎందుకంటే మాది విజయవాడే కాబట్టి మేము వెళ్ళడానికి అనుకూలంగా మాకు అన్నీ ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా విజయవాడ వస్తే అది ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే పిల్లలకి బెస్ట్ ప్లేస్ అంటే అదేనండి. ఇది కొత్తగా అయితే రెనోవేట్ చేశారు. ఎందుకంటే పిల్లల కోసం స్పెసిఫిక్గా అన్నీ చాలా బాగుండేలా, పిల్లలకి అంత సౌకర్యంగా ఉండేలా. ఎందుకంటే పిల్లలు జారినా పడినా ఏదైనా సరే వాళ్ళ కన్వీనియంట్గా ఉండడానికి స్పాంజెస్, నిట్స్ ఎక్కడికెక్కడి అరేంజ్ చేశారండి. ఇవి మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయండి. 3 ఫ్లోర్స్ ఎక్కడికక్కడ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఎటు నుంచి ఎటు వెళ్ళాలని అని గైడ్ కూడా చేస్తారు. ఆ పిల్లలకి హెల్ప్ చేస్తారు స్టాఫ్ మెంబర్స్ అనేవాళ్ళు. అంతేకాకుండా ఇది ఏంటనేది నేను వివరంగా ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఇది సత్యనారాయణపురం ఏలూరు రోడ్లో ఉందని చెప్పాను కదా. వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఒక కూపన్ ఇస్తారండి. ఆ కూపన్ కార్డు చూపిస్తారు. అందులో సాటర్డే అయితే సండే అయితే మనకు 450, 500 పే చేసుకుంటారు. అలా కాకుండా మండే టు ఫ్రైడే అయితే మనకు 400 తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ అలానే చేస్తారండి. అవి వాళ్ళకి రూల్స్ అంట. ఆ రూల్స్ ఏంటంటే అక్కడ మెయిన్లీ గర్ల్స్ మాత్రమే పని చేస్తారండి. బాయ్స్ అసలు పని చెయ్యరు. అసలు అలౌ లేరు కూడా స్టాఫ్ మెంబర్స్ బాయ్స్ అక్కడ. ఓన్లీ గర్ల్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు అదంతా. ఇంకా విషయానికి వస్తే పిల్లలు ఆడుకోవడానికి ఇది మంచి బెస్ట్ అండ్ సేఫ్ ప్లేస్ అండి. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా పిల్లలతో మనం వెళ్ళాలి అంటే మనం సాక్స్ వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అది మ్యాండేటరీ. సో పిల్లలు వేసుకోవాలి, మనం వేసుకోవాలి. ఎందుకంటే నీట్గా ఉంటుంది. పైగా డస్ట్ ఏం అవ్వకుండా మన పిల్లలకి కూడా ఏమీ జరగకుండా బాగుంటుంది. సో సాక్స్ కంపల్సరీ తీసుకువెళ్ళాలండి. ఒకవేళ సాక్స్ మీరు తీసుకెళ్ళడం మర్చిపోతే అక్కడ సాక్స్ కూడా అమ్ముతారు. అక్కడ 50 రూపీస్ పే చేస్తే సాక్స్ ఇస్తారు. కిడ్స్ అయితే కిడ్స్ సైజు, మన సైజ్ అయితే మన సైజు, పెద్దవాళ్ళది పెద్ద సైజు ఇస్తారు. సో అన్నీ చూసుకొని మీరు వెళ్ళండి. ఒకవేళ అవైలబిలిటీ లేదనుకుంటే ఎక్కడి నుంచైనా వెకేషన్కి ఇక్కడ ఊరు వచ్చిన వాళ్ళైతే అక్కడే సాక్స్ అవైలబిలిటీ ఉందండి. మీరు ఏం టెన్షన్ పడకుండా తీసుకోండి. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అండి. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇటువంటి ప్లేస్ ఇక్కడ ఉండదు. ఇన్ని ఐటమ్స్, ఇన్ని ఎక్విప్మెంట్స్, ఇన్ని గైడ్లైన్స్తో ఉన్న బెస్ట్ ప్లేస్ అండి. అంత మంచి ప్లేస్. సమ్మర్లో పైగా వెకేషన్స్ కదండి ఇప్పుడు మనకి పిల్లలకి హాలిడేస్ కూడా కదండి. ఎంత బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉండదు. మీరైతే విజయవాడలో ఉండేటట్టయితే మీరు మాత్రం కంపల్సరీ వెళ్ళాలండి. ఇంత మంచి ప్లేస్ మళ్ళీ మళ్ళీ రాదు పిల్లలు ఆడుకోవడానికి. దట్టు దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10:30 to 8:30, ఈవినింగ్ 8:30 వరకేనండి. ఎందుకంటే ఓన్లీ గర్ల్సే కదా ఇక్కడ స్టాఫ్ మెంబర్స్, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి కదా. సో వాళ్ళకి రూల్స్ ఉంటాయి కదండి. సో 8:30 వరకే అవైలబుల్. సండే అయినా మండే అయినా ఏ రోజైనా సరే మార్నింగ్ 10:30 to 8:30 PM అంతేనండి. సో ఫైనల్లీ మా వాళ్ళు ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. అసలు ఆడుతూనే ఉన్నాడు మా వాడైతే. ఇంకా ఇంకా వెళ్తాము, ఇంకా ఇంకా ఎక్కుతాను అని చెప్తూనే ఉన్నాడు. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాడు అనేది నాకు తెలియట్లేదండి. నేను కూడా కిడ్ అయిపోయాను వాళ్ళ దాంట్లో. ఆడుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. మా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నేను లైఫ్లో మా పిల్లల్ని సంతోషపెట్టడానికే చూస్తాం. ఎవరైనా అంతే కదండి. పిల్లలు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, అంతే కదా. మా వాడైతే వస్తున్నాడు, బాక్సింగ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఏం చేస్తుంది అనేది నేను చూడలేదు. కింద మా ఆయనతో పాటు రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్లేనండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి, కొన్ని స్నాక్స్, పిల్లలకి ఇష్టమైన బర్గర్స్, కేక్స్, ఎనీథింగ్ అవైలబుల్ అండి. అంతేకాకుండా ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉందండి. అవి ఏంటి ఎంత అనేది నాకు తెలియదు. నేను డీటెయిల్గా అడగలేదు. ఇంకొకసారి వెళ్ళినప్పుడు డీటెయిల్గా అడుగుదాం. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందండి. మేము వెళ్ళింది సండే కాబట్టి. సో మా అమ్మాయి చూడండి కుక్ చేస్తుంది. ఇక్కడ కుకింగ్ చేసేది కూడా మొత్తం అన్నీ ఉన్నాయి కదా.
అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మా పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఆడడం ఆపేసి ఇంటికి వెళ్దామని చెప్తున్నాను, అయినా సరే రావట్లేదు. ఇంకొంచెం సేపు అంటున్నారు. మాకు ఇచ్చిన టైం అయిపోయిందండి, 1 అవరే. ఆల్రెడీ అలారం కూడా మోగింది వాచ్లో. వాళ్ళకు వాచ్ ఇస్తారు కదండి, మోగినా సరే ఆ వాచ్ని అస్సలు అవాయిడ్ చేసేస్తున్నాడు మా అబ్బాయి. రా అని చెప్పినా రావట్లేదు. వాళ్ళు కూడా మమ్మల్ని పిలవట్లేదు, ఎందుకంటే అది సండే కాబట్టి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అని వాళ్ళు చూడట్లేదు. ఫైనల్లీ మీకు కొన్ని పిక్స్ దిగాం, ఎలా ఉన్నాయి ఏంటనేది సబ్స్క్రైబ్ చేసి చెప్పండి.